వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోలో డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఓఎల్ఏపీ అండ్ ఓఎల్టీపీ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలలో డిస్కస్ చేసాము ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఓఎల్టీపీ అంటే ఏంటి. ఓఎల్ఏపీ ఎందుకు యూజ్ అవుతుంది? మల్టీ డైమెన్షనల్ డేటాని ఎనలైజ్ చేయడానికి ఓఎల్ఏపీ అనే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ ఆర్ టెక్నాలజీ. ఓఎల్టీపీ ఎందుకు యూజ్ అవుతుంది? ఓఎల్టీపీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి ఈ ఓఎల్టీపీ ఆర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, టికెట్ రిజర్వేషన్ కానీ, ఇలా ట్రాన్సాక్షన్స్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్ యూజ్ చేసుకుని ఆ డేటాబేస్లో ఉండే డేటాని ప్రాసెస్ చేయడానికి ఓఎల్టీపీ అనేది యూజ్ అవుతుంది. సో డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఓఎల్ఏపీ స్టాండ్స్ ఫర్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ ఓఎల్టీపీ స్టాండ్స్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సో ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు మల్టీ డైమెన్షనల్ అనలిటికల్ క్వరీస్. సో మల్టీ డైమెన్షనల్ డేటాని డిఫరెంట్ డేటా వేర్హౌస్లో స్టోర్ అయిన మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో, డేటా క్యూబ్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉన్న డేటాని అనలైజ్ చేయడానికి ఓఎల్ఏపీ అనేది యూజ్ అవుతుంది. సపోర్ట్స్ ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ అప్లికేషన్స్. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేయడానికి ఓఎల్టీపీ అనేది యూజ్ అవుతుంది. సో పెర్ఫార్మ్స్ డేటా ఎనాలిసిస్. ఏం చేస్తుంది? ఓఎల్ఏపీ డేటాని ఎనాలైజ్ చేస్తుంది డేటా వేర్హౌసెస్లో ఉండి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద డేటాని. పెర్ఫార్మ్స్ డేటా ప్రాసెసింగ్, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్ చేస్తుంది ఇది ఓఎల్టీపీ. సో క్యారెక్టరైజ్డ్ బై లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఏ డేటా. ఓఎల్ఏపీ ఎందుకు? డేటా వేర్హౌసెస్ మీద మనం మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ద డేటా మీద మనం ఈ టెక్నాలజీ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద డేటా అనేది ఇక్కడ ఉంటుంది ఓఎల్ఏపీలో. క్యారెక్టర్డ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ డేటా అనేది లెస్ ఉంటుంది కంపేర్ టు ఒక ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ ఆ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకునే అమౌంట్ ఆఫ్ డేటా అనేది తక్కువ ఉంటుంది ఓఎల్టీపీలో. రెస్పాన్స్ టైమ్ ఈజ్ స్లోవర్. ఎందుకు? ఇక్కడ మోర్ మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ డేటా ఉంటుంది, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ టైమ్ ఈజ్ స్లోవర్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కదా, ఇన్సర్షన్, డిలీషన్ అలాగా. సో రెస్పాన్స్ టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో టేబుల్స్ ఆర్ నాట్ నార్మలైజ్డ్ ఇన్ ఓఎల్ఏపీ టెక్నాలజీ, బట్ tables are normalized in OLTP technology. సో యూజ్డ్ బై అంటే ఇక్కడ ఎనాలిసిస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓఎల్ఏపీ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఓఎల్టీపీ అనేది యూజ్ అవుతుంది. లైక్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనం ఆల్ యూజర్స్ బుక్ చేసుకుంటారు, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు ఆ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ దానికి యూజర్స్ అవుతారు ఓఎల్టీపీకి. నెక్స్ట్, డేటాబేసెస్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్లీ చేంజ్. సో డేటా ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సో ఎవరో కొంతమంది మాత్రమే ఆ డేటాబేస్ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో డేటాని చేంజ్ చేయరు, అందుకని డేటా ఇంటిగ్రిటీ అనేది ఇక్కడ ఏమీ నాట్ ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అప్డేట్ చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు, డిలీట్ చేస్తారు, అంటే డేటాబేసెస్ అనేవి మాడిఫై అవుతాయి. అందుకని డేటా ఇంటిగ్రిటీ అనేది కంపల్సరీగా ఓఎల్టీపీలో మనం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ ద డేటా ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ క్వరీస్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ సింపుల్ క్వరీస్ ఉంటాయి, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, అలా సెలెక్ట్ అలాంటివి. మొత్తం ఇక్కడ ఓఎల్ఏపీలో సెలెక్ట్ కమాండే యూజ్ అవుతుంది. ఇక్కడేమో డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ అప్డేషన్ ఓఎల్టీపీలో.